Hi students, welcome to AVNPR online classes. In this class, generalized Newton's-Raphson method and Muller's method. So first one, generalized Newton's-Raphson method. So let alpha be a root and f of x equal to 0 is the equation and the multiplicity is p. Then xn plus 1 equal to xn minus p into f of xn by f dash of xn. So xn plus 1 equal to xn minus p into f of xn by f dash of xn అనే ఫార్ములా అనేది జనరలైజ్డ్ న్యూటన్స్ రాప్సన్ ఫార్ములా కింద యూస్ చేసుకుంటాం. అంటే n ప్లేస్లో 0 1 2 3 అండ్ సో ఆన్ సబ్స్టిట్యూషన్ చేస్తే ఫస్ట్ అప్రాక్సిమేషన్ x1 వాల్యూ x2 వాల్యూ అండ్ సో ఆన్ xn వాల్యూ అంటే xn ప్లస్ 1 ఈక్వల్ టు xn మైనస్ p ఇంటూ f ఆఫ్ xn బై f dash ఆఫ్ xn అంటే f ఆఫ్ x ఈక్వల్ టు 0 అండ్ అలా p ఈజ్ ఏ మళ్ళీ f ఆఫ్ xకి మల్టిప్లిసిటీ ఏంటి p అనేది f ఆఫ్ x ఈక్వల్ టు 0కి మల్టిప్లిసిటీ. So xn plus 1 equal to xn minus p into f of xn by f dash of xn. Suppose 2తో మల్టిపుల్ చేయాలి. సో మల్టిపుల్ చేయాలంటే p యొక్క వాల్యూని 2తో యూస్ చేసాం అనుకోండి. xn plus 1 ఈక్వల్ టు ఎలా చేంజ్ అవుతుంది? p ఈక్వల్ టు 2 అయితే ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ x1 ఈక్వల్ టు x0 మైనస్ 2 ఇంటూ f ఆఫ్ x0 బై f dash ఆఫ్ x0. సో సపోజ్ x2 ఈక్వల్ టు x1 మైనస్ 2 ఇంటూ f ఆఫ్ x0 బై f dash ఆఫ్ x1 by f dash of x1 అలా యూస్ చేసుకోవచ్చు. మల్టిప్లిసిటీ p ఈక్వల్ టు 2తో యూస్ చేస్తే జనరలైజ్డ్ న్యూటన్స్ రాప్సన్లో p ప్లేస్లో 2 సబ్స్టిట్యూషన్ చేస్తారు, అప్రాక్సిమేషన్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తారు. సపోజ్ p ఈక్వల్ టు 1 అయితే ఎలా కన్వర్ట్ అవుతుంది? న్యూటన్స్ రాప్సన్ మెథడ్ యొక్క ఫార్ములా కింద కన్వర్ట్ అవుతుంది. అంటే సపోజ్ హియర్ p ఈక్వల్ టు 1. సో ఈ ఈక్వేషన్ అంటే ఈక్వేషన్ 1 కింద యూస్ చేసి ఈక్వేషన్ 1 కింద యూస్ చేసుకుంటే ఈక్వేషన్ 1లో ఈ ప్లేస్లో 1 సబ్స్టిట్యూషన్ చేస్తే రెడ్యూస్ టు న్యూటన్స్ రాప్సన్ మెథడ్ ఫార్ములాలో చేంజ్ అవుతుంది. అంటే xn ప్లస్ 1 ఈక్వల్ టు xn మైనస్ f ఆఫ్ xn బై f dash ఆఫ్ xn. అంటే మల్టిప్లిసిటీ ఈక్వల్ టు 1 అయితే ఎలా రెడ్యూస్ అవుతుంది? న్యూటన్స్ రాప్సన్ మెథడ్లో ఒక ఫార్ములా కింద రెడ్యూస్ అవుతుంది. అంటే x ప్లేస్లో 1, x ప్లేస్లో 2, సపోజ్ n ప్లేస్లో 1, n ప్లేస్లో 2, 3, n ప్లేస్లో 0, 1, 2, 3 అండ్ సో ఆన్ సబ్స్టిట్యూషన్ చేస్తే x1, x2, x3 అంటే అప్రాక్సిమేషన్ వాల్యూస్ అనేవి ఫైండ్ అవుట్ అవుతాయి. Suppose multiplicity 2, multiplicity 3, find the value, find the root, find the solution of the solution of the equation f of x equal to x square plus 5x plus 6 and the multiplicity is 2. So multiplicity 2 by using generalized Newton's Raphson method అంటే ఈ ఫార్ములాని యూస్ చేసుకుని x ఫస్ట్ అప్రాక్సిమేషన్, సెకండ్ అప్రాక్సిమేషన్, థర్డ్ అప్రాక్సిమేషన్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సపోజ్ మల్టిప్లిసిటీ ఈక్వల్ టు p ఈక్వల్ టు 1 అయితే న్యూటన్స్ రాప్సన్ మెథడ్లో యూస్ చేసేస్తాం. సో నెక్స్ట్ ముల్లర్స్ మెథడ్. సో లెట్ f ఆఫ్ x ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1 ఫస్ట్ ఈక్వేషన్ ఇచ్చిన ఈక్వేషన్ 1 కింద యూస్ చేయండి. సొల్యూషన్లో ఫైండ్ x మైనస్ x i మైనస్ 2 x i మైనస్ 1 x i అంటే 3 డిఫరెంట్ రూట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. డిఫరెంట్ రూట్స్ని అంటే డిస్టెంట్ అప్రాక్సిమేషన్ రూట్స్ ఇన్ ఈక్వేషన్ 1. అంటే డిస్టెంట్ అప్రాక్సిమేషన్ అంటే ఈక్వల్ టు కండిషన్ ఫోల్డ్ అవ్వకూడదు, 0 0 1 అని యూస్ చేయకూడదు. అంటే 1 2 3 ఒక ఆర్డర్లో యూస్ చేయాలి. సో 1 2 3 లేకపోతే 0 1 2 లేకపోతే 2 3 4 సో -1 0 1 ఇలా డిస్టెంట్ అప్రాక్సిమేషన్ రూట్స్ అనేవి 3 అనేది కన్సిడర్ చేయాలి. 3 డిస్టెంట్ అప్రాక్సిమేషన్ రూట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వేషన్ 1 నుంచి 3 డిస్టెంట్ అప్రాక్సిమేషన్ రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. అదేంటి? xi మైనస్ 1 2 xi మైనస్ 1 xi. ఫర్ ఎగ్జాంపుల్ xi మైనస్ 2 అన్నది 1, xi మైనస్ 1 అన్నది 2, xi అనేది 3. సో ఫైండ్ y మైనస్ ఈ xi మైనస్ 2 అంటే 1 2 3 ఈ 1 2 3 అనే వాల్యూస్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేస్తే f ఆఫ్ xi మైనస్ 2 that equal to yi minus 2 yi minus 1 f of xi minus 1 yi equal to f of xi. So 1 2 3 అనే వాల్యూస్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేస్తే yi minus 2 yi minus 1 yi అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ పాయింట్ అనేది సెకండ్ డిగ్రీ పోలినామియల్ అనేది కన్సిడర్ చేయాలి. అవి కూడా సెకండ్ డిగ్రీ పోలినామియల్ పాయింట్స్ ఏంటి? పాసింగ్ త్రూ ద పాయింట్స్. సో సెకండ్ డిగ్రీ పోలినామియల్ కన్సిడర్ చేయడానికి పాసింగ్ త్రూ ద పాయింట్స్ ఏంటి? xi ఇంటూ yi, xi, yi. ఈ పాయింట్ యూజ్ చేసుకుని మనం
ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అది పాలినామియల్ ఈక్వేషన్ కాబట్టి px ఈక్వల్ టు a ఇంటూ ఎక్స్ మైనస్ ఐ హోల్ స్క్వేర్, సెకండ్ డిగ్రీ పాలినామియల్ కాబట్టి హోల్ స్క్వేర్. అదే థర్డ్ డిగ్రీ అయితే 3 కింద యూజ్ చేస్తాం, కానీ ముల్లర్స్ మెథడ్లో సెకండ్ డిగ్రీ పాలినామియల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ అవుట్ చేయాలి. 3 డిస్టింక్ట్ అప్రాక్సిమేషన్ రూట్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సబ్స్టిట్యూషన్ చేసిన వాల్యూస్ని yi-2, yi-1, yi అనే వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం అనేది పాలినామియల్ ఈక్వేషన్, సెకండ్ డిగ్రీ పాలినామియల్ ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో px ఈక్వల్ టు a ఇంటూ ఎక్స్ మైనస్ xi, ఆ ఈక్వేషన్ అలా యూజ్ చేస్తాం, a ఇంటూ ఎక్స్ మైనస్ xi హోల్ స్క్వేర్ ప్లస్ b ఇంటూ ఎక్స్ మైనస్ xi ప్లస్ yi. సో అది ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 2లో ఏ బి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ముల్లర్స్ మెథడ్లో ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏబి వాల్యూస్ ఒక ఫార్ములాస్ అనేది ఎలా యూజ్ చేసుకోవాలి. ఈ పాలినామియల్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయడానికి a ఇంటూ ఎక్స్ మైనస్ xi హోల్ స్క్వేర్ ప్లస్ b ఇంటూ ఎక్స్ మైనస్ xi ప్లస్ yi. ఇది ముల్లర్స్ మెథడ్ యొక్క పాలినామియల్ ఫంక్షన్ని రెడ్యూస్ చేయాలి. రెడ్యూస్ చేయడం కోసం ఏ వాల్యూ బి వాల్యూ యొక్క ఫార్ములాస్ అనేవి ఎలా యూజ్ చేసుకోవాలి. yi-2 మైనస్ yi బై xi-2 మైనస్ xi-1 ఇంటూ xi-2 మైనస్ xi ప్లస్ yi-1 మైనస్ yi బై xi-1 మైనస్ xi ఇంటూ xi-1 మైనస్ xi-2. b ఈక్వల్ టు yi-1 మైనస్ yi by xi-1 minus xi minus a into xi-1 minus xi. అంటే మీకు ఆల్రెడీ xi-2, xi-1, xi, yi-2, yi-1, yi. అంటే ఏబీ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ పాలినామియల్, ఈ ఏబీ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేసి పాలినామియల్లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఒక పాలినామియల్ ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది. సో పాలినామియల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ అప్రాక్సిమేషన్ రూట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో అప్రాక్సిమేషన్ రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. xi plus 1 equal to xi minus 2yi by b plus or minus root of b square minus 4 into a into yi. ఈ ఫార్ములాని యూజ్ చేసుకుని అప్రాక్సిమేషన్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ముల్లర్స్ మెథడ్లో ఈక్వేషన్ 1 యూజ్ చేసుకుని 3 డిస్టెంట్ అప్రాక్సిమేషన్ రూట్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ 3 వాల్యూస్ని మళ్ళీ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఫంక్షన్ ఆఫ్ xi-2 అనే వాల్యూ yi-2, yi-1, y అనే వాల్యూస్ నుంచి మనం ఈ xi-2, xi-1, xi అలాగే yi-2, yi-1, yi నుంచి ఏబి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సెకండ్ డిగ్రీ పాలినామియల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఏబి వాల్యూస్ని ఎలా యూజ్ చేస్తాం. ఏబి వాల్యూస్ అనేవి ఏ అనే వాల్యూ yi-2 మైనస్ yi బై xi-2 మైనస్ xi-1, xi-2 మైనస్ xi ప్లస్ yi-1 minus yi by xi-1 minus xi into xi-1 minus xi-2. ఇది ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ బి వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. b ఈక్వల్ టు yi-1 minus yi by xi-1 minus xi మైనస్ ఆఫ్ ఏ వాల్యూ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఏ యొక్క వాల్యూని bలో సబ్స్టిట్యూషన్ చేయాలి. మైనస్ a ఇంటూ ఎక్స్ మైనస్ ఐ xi-1 మైనస్ xi. సో ఏబీ వాల్యూస్ నుంచి పాలినామియల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ముల్లర్స్ మెథడ్లో కంపల్సరీ సెకండ్ డిగ్రీ పాలినామియల్ అనేది క్యాలిక్యులేషన్ చేసిన తర్వాతే అప్రాక్సిమేషన్ రూట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సో అప్రాక్సిమేషన్ రూట్ ఎలా యూజ్ చేస్తాం. ముల్లర్స్ మెథడ్లో xi plus 1 equal to xi minus 2yi by b plus or minus root of b square minus 4a by i. సో ఈ ఫార్ములాస్ అన్నిటిని యూజ్ చేసుకుని ముల్లర్స్ మెథడ్ నుంచి మనం అప్రాక్సిమేషన్ రూట్ అండ్ అలాగే పాలినామియల్ ఈక్వేషన్, ఇప్పుడు వరకు పాలినామియల్ అనేది ఫైండ్ అవుట్ అవ్వదు. బైసెక్షన్ మెథడ్, ఇటరేషన్ మెథడ్, రెగ్యులర్ పాలసీ, న్యూటన్స్ రాప్సన్ మెథడ్లో ఓన్లీ అప్రాక్సిమేషన్ రూట్స్ మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తాం. ముల్లర్స్ మెథడ్లో మాత్రమే సెకండ్ డిగ్రీ పాలినామియల్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సెకండ్ డిగ్రీ పాలినామియల్ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత అప్రాక్సిమేషన్ రూట్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో నెక్స్ట్ కంటిన్యూషన్ ఆఫ్ ముల్లర్స్ మెథడ్ ప్రాబ్లమ్.